अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं यम्मे वाजिद। 7H न्यूज़ में आपका खैर मकदम है। खुतबुल्लापुर इलाके में वाक़े गजुला रामरम में 3 साला बच्चे को यात्रा के दौरान अगवा कर लिया गया था, जिसे पुलिस ने बाजियाब कर लिया है। पेश है इस मामले पर हमारे नुमाइंदे रहीम खादरी की ये रिपोर्ट। జీడిమెట్ల చిత్తారమ్మ టెంపుల్ దగ్గర నుంచి 23వ తేదీ రాత్రి 8 గంటలకు టెంపుల్కి వెళ్లారు. 8-6 లోపల ఎంటర్ అయ్యారు. 8-8కి బయటకు వచ్చారు. దాని తర్వాత పక్కనే గల్లీలో ఉన్న శారీ దుకాణంకి వెళ్లి ముగ్గురు లేడీస్ షాపింగ్ చేస్తున్నారు. ఆ క్రమంలో వీళ్ళ అబ్బాయి ఉదయం తీసి తప్పుకోవడం జరిగింది. తర్వాత 10 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాము పోలీసులు అందరం, ముఖ్యంగా మీడియా కూడా చాలా కోఆపరేట్ చేసింది. విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు. ఆటోస్ లో, లోకల్ ఏరియాలో కానీ అన్ని ఆటోల మీద అబ్బాయి ఫొటోస్ పెట్టి లోకల్ గా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. మీడియా కూడా బాగా కోఆపరేట్ చేసి సక్సెస్ఫుల్ గా సంహవ్ ఈ చేసిన ప్రెజర్ వలన దీని వలన కావచ్చు, అల్టిమేట్లీ ఈ రోజు ఉదయము ఈ అనంత సాగర్ విలేజ్ దగ్గర సిద్దిపేట 6 కిలోమీటర్ దగ్గర ఒక ఇంటి దగ్గర తెల్లవారక ముందే తెల్లవారుజామున ఒక ఇంటి తాళం వేసిన ఇంటి ముందర అబ్బాయిని వదిలిపెట్టేసి అబ్బాయికి ఈ మఫ్లర్ కట్టేసి టవల్ వేసి పెట్టిపోయడం జరిగింది. పక్కన ముస్లాం చూసి ఎంక్వైరీ చేసి ఎవరిని అడిగితే ఎందుకు ఏడుస్తున్నారని కనుక్కొని విచారించి తన జేబులో, అబ్బాయి జేబులో ఈ ఫాదర్ యొక్క ఫోన్ నెంబర్ రాసి జీడిమెట్ల అని రాసి ఉన్నది. ఆ స్లిప్ కూడా ఇక్కడ ఉన్నది. అది రాసింది. ఆ స్లిప్ చూసేసి లోకల్ పబ్లిక్ కోఆపరేట్ చేసి ఫాదర్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ వెళ్ళి అబ్బాయిని క్షేమంగా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పగించడం జరిగింది. ఈ స్లిప్ రాసి పెట్టిపోయారు. అక్కడ ఎవరు అలా చేశారన్న విషయంలో కూడా CCTV ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ అబ్బాయి మిస్ అయినప్పటి నుంచి ఇప్పటికి మధ్య క్రమంలో ఈ అబ్బాయికి ఇంతకుముందు జుట్టు ఉండేది, హెయిర్ గుండు కొట్టించడం జరిగింది. అయితే మాకు కావాల్సిన కీలకమైన సమాచారము ఈ అబ్బాయికి గుండు ఎవరు కొట్టారో ఆ సంబంధించిన బార్బరు ఒకవేళ గుర్తుపట్టి తెలిస్తే మాకు సమాచారం ఇస్తారని ఆశిస్తున్నాము. సో ఎవరు అట్లీస్ట్ అచ్చుకు తెలుస్తుంది ఏ వ్యక్తి తీసుకుపోయాడన్న విషయం గురించి ఫర్దర్ ప్రూవ్ చేయడం జరుగుతుంది. अपडेट तो लाइक कीजिए, शेयर कीजिए, चर्चा करना ना भूले। 7H न्यूज़ आपकी आवाज़।